హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చుక్కకూర పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నానండి. నేనైతే ఇక్కడ ఒక చుక్కకూర కట్టను అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న చుక్కకూర కట్టను శుభ్రంగా బాగు చేసుకొని ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసుకొని బియ్యం జల్లుడు ఉంటుంది కదండి, అందులో అయితే వేసుకున్నాను. ఇలా నీళ్ళు మొత్తం ఊడిన తర్వాత ఈ చుక్కకూరను కట్ చేసుకొని ఒక పళ్ళెంలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ అంటించి కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి పోపును వేయించుకోవాలి. ఈ మినప్పప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులోనే ఒక 6 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసి పోపును వేగించుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఈ పోపును ఒక ప్లేట్లోకి తీసుకొని పోపును మొత్తం చల్లారనివ్వాలి. అదే కళాయిలోకి మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చుక్కకూరను కూడా ఇందులో వేసుకొని చుక్కకూరను అయితే బాగా మగ్గించుకోవాలి. ఇలా చుక్కకూర మగ్గుతున్నప్పుడే దీంట్లో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి బాగా కలుపుకొని ఈ చుక్కకూరనంతా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చుక్కకూరని అయితే చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారిన పోపును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కారంలోకి చల్లారిన చుక్కకూర పేస్ట్ను కూడా వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇలా పోపు వేయడం వల్ల పచ్చడి రుచి అన్నది మరింత బాగుంటుంది. స్టవ్ అంటించి కళాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకున్నది, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన పోపులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు అయితే ఈ ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలోకి ఈ పోపును మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.